హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 21 ఏప్రిల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ చూస్తే ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది అస్సాంలోని జోర్హట్ పట్టణంలో ఆయిల్ ఇండియన్ సంస్థ నెలకొల్పింది, వెరీ ఫస్ట్ టైం. సెకండ్ది పోర్టబుల్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ అనేది వెరీ ఫస్ట్ టైం స్వామి నారాయణ అక్షర్ధామ్ టెంపుల్లో ఢిల్లీ సంస్థ సెర్వోటెక్ అని చెప్పేసి నెలకొల్పింది. రెండు అబ్జర్వ్ చేస్తే ఒకటేమో సోలార్ ప్లాంట్, సెకండ్ది హైడ్రోజన్ ప్లాంట్. మనకి జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ 2070లో మన ఇండియా నెట్ జీరో కార్బన్ సాధించాలి. సో దానికోసము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది లాంచ్ చేస్తుంది. అన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాము, ఈజీగా ఒక దగ్గర రాసుకోవచ్చు. ఇంకోటి ఈ గ్రూప్ 1 మెయిన్స్లో ఈ పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీలో సెక్షన్ 1 ఏముంది, శాస్త్ర సాంకేతిక రంగము ఉపయోగాలు అని చెప్పేసి వాటి పాత్ర అని చెప్పేసి ఉన్నది. అందులో చాప్టర్ నెంబర్ 4లో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ అని చెప్పేసి వాటి పాత్ర గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఆ సిలబస్లో మెన్షన్ చేశారు. కాబట్టి మనం ప్రశ్న ఏం రావచ్చు అంటే ఈ 2070 కల్లా నెట్ జీరో కార్బన్ లక్ష్యంగా పెట్టుకుంది, దానికోసము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ను చెప్పండి అని చెప్పేసి ప్రశ్న రావచ్చు. ఈ గ్రూప్ 2 ఎస్ఐ లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూస్తే మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ డిఫరెంట్ ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వే అనేది ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ బీనా మధ్యప్రదేశ్లో. ఈ గెయిల్ అనే సంస్థ వెరీ ఫస్ట్ టైం గ్రీన్ హైడ్రోజన్ని సహజ వాయువులో మిక్స్ చేసింది. లేదా ఇటీవల మనకి ఒక లోన్ స్కీమ్ని ఒక 6 months ఎక్స్టెండ్ చేసింది, 20% ఇథనాల్ని ఈ పెట్రోల్లో కలిపే స్కీమ్ అని చెప్పేసి ఒక 6 months ఎక్స్టెండ్ చేసింది. ఇటువంటి అన్నీ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మూడవది ఐఎన్ఎస్ వాగ్ షీర్, ఒక స్వదేశీ క్షిపణి ఇది. సో ఈ క్షిపణి యొక్క ఇది జలాంతర్గామి సబ్మెరైన్ అని చెప్పేసి పిలుస్తాం. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎక్కడ సీ ట్రయల్స్కి వెళ్ళిందని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. నాలుగోది సార్మత్ అంటే ఐసిబిఎం, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, ఖండాంతర క్షిపణి. ఇది రష్యా ట్రయల్ చేసింది అంటే ప్రయోగించింది. సమ్మిట్స్, గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ అనే సమ్మిట్ ఈ గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. సో ఇక్కడ మోడీ వచ్చినాడు, WHO చీఫ్ టెడ్రోస్ వచ్చినాడు, ఈ మారిషస్ ప్రధానమంత్రి ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి వాళ్ళు వచ్చిండ్రు. ఏమైనా డిక్లరేషన్స్ ఉన్నాయని చెప్పేసి అవి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఆదిజాతి మహాసమ్మేళన్, ఇది దహోడ్, ఇది కూడా గుజరాత్లో ఉంది, అక్కడ జరిగింది. మోడీ ఒక 2 ప్రోగ్రామ్స్ లాంచ్ చేశాడు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే ఈ మన ఇండియన్ చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్ హరి కుమార్ మల్దీవుల దేశానికి పోయాడు, ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నాడు. లాస్ట్ మంత్ అనుకుంటా మనకి ఈ విదేశాంగ శాఖ మంత్రి ఎవరాలు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ మల్దీవులు శ్రీలంకకి వెళ్ళినాడు, ఇప్పుడు ఇతను వెళ్ళినాడు. కొన్ని ఫ్యాక్ట్, అజయ్ కుమార్ సూద్ నియామకం జరిగింది, సునీల్ బాజ్పాయ్ కమిటీ నియామకం జరిగింది. ఈ మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినం నాడు ఈ ఉరుగ్వే దేశంలో సమ్మిట్ ఉంటుంది. ఆ సమ్మిట్కి ఆసియా ఖండం నుంచి ఎన్నికైన ఒక బాలిక మేఘన, గుంటూరు అమ్మాయి. మనకి నజీరా నౌషద్ అని చెప్పేసి హిచ్ హైకింగ్ ద్వారా ఎవరెస్ట్ ఎక్కింది. కేవలము లిఫ్ట్ అడిగి దాన్ని హిచ్ హైకింగ్ అంటాం. ₹1 పెట్టకుండా లిఫ్ట్ల ద్వారా కేరళ నుంచి నేపాల్కి వెళ్ళిపోయింది. సో అందుకే వార్తల్లో ఉన్న అమ్మాయి ఆమె. బుక్స్ మనకు 2 బుక్స్ ఉన్నాయి, అందులో మన ఫేమస్ గవర్నర్ సౌందర్య రాజన్ అని చెప్పేసి ఆమె బుక్ కూడా ఉన్నది. రైట్, ఆమె గవర్నర్ చేసి 2 years అయిపోయింది. సో ఒక బుక్ అయితే రాసింది తన అనుభవాలతోని. రైట్, ఏంటిది ఫస్ట్ ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇది ఒకటి. సెకండ్ది పోర్టబుల్ సోలార్ రూఫ్ టాప్. సో మనకి 2 వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే ఇది 100% గ్రీన్ హైడ్రోజన్ వెలికి తీస్తుంది. సో వాట్ ఈస్ ద గ్రీన్ హైడ్రోజన్? గ్రే హైడ్రోజన్ ఉంటుంది,
బ్లూ హైడ్రోజన్ ఉంటుంది, గ్రీన్ హైడ్రోజన్ ఉంటుంది. మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. నేషనల్ హైడ్రోజన్ పాలసీ అనే వీడియో ఉన్నది, చూస్తే మనకు అర్థమవుతుంది ఈజీగా. ఇవి రెండు కూడా ఈ మీథేన్ లేదా సహజ వాయువు నుంచి, ఐ మీన్ ఫొజిల్ ఫ్యూయల్ నుంచి ఇవి తీస్తారు. ఇందులో కార్బన్ అనేది బయటకు వస్తుంది. గ్రే హైడ్రోజన్లో ఎక్కువ కార్బన్ ఉంటుంది. బ్లూ హైడ్రోజన్ అంటే కొంచెం కార్బన్ని క్యాప్చర్ చేస్తారు, తీసుకుంటారు కాబట్టి తక్కువ ఉంటుంది. సో ఇందులో కార్బన్ లేని ఇంధనము, స్వచ్ఛమైన ఇంధనం అది. సో గ్రీన్ అన్నప్పుడు కాలుష్యము లేకుంటే, ఫ్రీ పొల్యూషన్ ఉంటే దాన్ని ఇలా పిలుస్తాం మనము. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఈ ఎలక్ట్రిసిటీని ఉపయోగించి సోలార్ పవర్ కావచ్చు లేదా విండ్ పవర్ కావచ్చు, ఈ రెండింటిని ఎలక్ట్రిసిటీ ఉపయోగించి ఎలక్ట్రోసైడ్ చేసి ఈ నీటి అణువుని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్గా డివైడ్ చేస్తారు. అందులో హైడ్రోజనే గ్రీన్ హైడ్రోజన్. సో మనం ఏం చెప్తున్నామంటే నాన్ ఫొజిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనం కాని శక్తి నుంచి, అంటే ఏముంటుంది, సోలార్ పవర్ కావచ్చు లేదా విండ్ పవర్ కావచ్చు, వీటిని ఉపయోగించి నీటిని విద్యుత్ విశ్లేషణ చేస్తే వచ్చే హైడ్రోజనే కార్బన్ లేని హైడ్రోజన్, దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ హైడ్రోజన్. రైట్. అటువంటి గ్రీన్ హైడ్రోజన్ అనేది మనం వెలికి తీస్తున్నాం. వెరీ ఫస్ట్ టైం స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్. ఈ ప్లాంట్ అనేది జర్హోట్, ఇది అస్సాంలో ఉంది అండి. సో అస్సాంలో వెరీ ఫస్ట్ టైం నెలకొల్పారు. ఏ సంస్థ అంటే ఆయిల్ ఇండియన్ లిమిటెడ్ అనే సంస్థ నెలకొల్పింది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ టైం గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కాదు, ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అని చెప్పేసి ఆయిల్ ఇండియన్ సంస్థ అనేది అస్సాంలో జర్హోట్లో నెలకొల్పింది. ఇంకోటి ఇక్కడ మనకి ఈ ఆయిల్ ఇండియన్ లిమిటెడ్ అనే సంస్థ ప్లస్ అస్సాంలో ఐఐటి ఉందిగా, ఐఐటి గౌహతి ఉన్నది. ఇవి రెండు కూడా ఈ గ్రీన్ హైడ్రోజన్ని న్యాచురల్ గ్యాస్తోని బ్లెండ్ చేసే ప్రోగ్రామ్ మీద స్టడీ చేస్తున్నారు. ఒక జాయింట్ వెంచర్, అది జాయింట్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్. అది ఆయిల్ ఇండియన్ సంస్థ ప్లస్ ఐఐటి గౌహతి రెండూ కలిసి గ్రీన్ హైడ్రోజన్ని న్యాచురల్ గ్యాస్లో బ్లెండ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో మన కరెంట్ అఫైర్స్ ఒక్కసారి బ్యాక్ వెళ్తే, గ్రీన్ హైడ్రోజన్ని న్యాచురల్ గ్యాస్లో బ్లెండ్ చేసే ప్రోగ్రామ్ని ఇండియాలో ఫస్ట్ టైం ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే గెయిల్ అనే సంస్థ. సో గ్యాస్ అథారిటీ ఇండియన్ లిమిటెడ్ అనే సంస్థ ఈ ఇండోర్లో ఈ గ్యాస్ని సప్లై చేస్తుంది. ఈ అవంతిక గ్యాస్ అనే సంస్థకి ఇండోర్లో ఉంటుంది. ఆ ఇండోర్లో ఉన్న అవంతిక గ్యాస్ కంపెనీకి గెయిల్ అనేది గ్రీన్ హైడ్రోజన్ని కలిపిన న్యాచురల్ గ్యాస్ని సప్లై చేస్తుంది. మనకి వార్తల్లో ఉంది, వెరీ ఫస్ట్ టైం గ్రీన్ హైడ్రోజన్ని న్యాచురల్ గ్యాస్లో బ్లెండ్ చేసిన కంపెనీ గెయిల్. ఇదేమో స్టడీ చేస్తుంది, ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. రెండు డిఫరెన్స్ అక్కడ. రైట్. నెక్స్ట్ ఏంటిది, పోర్టబుల్. ఇది ఏంటిది, ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కాదు, కన్ఫ్యూజ్ కావద్దు. ప్యూర్ అంటే 99.999%. రైట్. పోర్టబుల్ సోలార్ రూఫ్ టాప్ అంటే సిస్టమ్ అనేది ఏం లేదు, సోలార్ ప్లాంటే, బట్ ఇది రూఫ్ అంటే మన ఇది టెంపుల్ మీద ఉంటుంది. పోర్టబుల్ అంటే ఈజీగా తీసుకెళ్ళొచ్చు, మూమెంట్ అనేది ఈజీగా ఉంటుంది. రైట్. ఎక్కడంటే మనకి స్వామి నారాయణ, సో స్వామి నారాయణ అక్షర్ధామ్, సో అక్షర్ధామ్ టెంపుల్ ఇది ఎక్కడ ఉందయ్యా అంటే, సో గుజరాత్లోని గాంధీనగర్లో ఉంది. సో గాంధీనగర్లో ఉంది, గుజరాత్ గుర్తుపెట్టుకోవాలి. సో స్వామి నారాయణ అక్షర్ధామ్ టెంపుల్కి వెరీ ఫస్ట్ టైం పోర్టబుల్ సోలార్ రూఫ్ టాప్ని ఇన్బుల్ట్ చేశారు. ఏ సంస్థ అంటే మళ్ళా గుజరాత్ కాదు, ఢిల్లీ సంస్థ. సో సర్వోటెక్ అనే సంస్థ, సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, సర్వోటెక్ పవర్ సిస్టమ్ అనే సంస్థ దీన్ని ఇన్బుల్ట్ చేసింది, జర్మనీ సహకారం తీసుకున్నది. ఇవి రెండు కరెంట్ అఫైర్స్ అండి. మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తామంటే 2070 నెట్ జీరో కార్బన్ రావాలి, దానికోసం గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, పాలసీస్ ఏమున్నాయి అని చెప్పేసి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి అది. మనకి తరచుగా మోడీ ఎక్కడికి పోయినా కూడా ఆ నెట్ జీరో కార్బన్ గురించి మాట్లాడుతుండు.
గవర్నమెంట్ యొక్క ఇంపార్టెన్స్ పాలసీ అనేది ఇది కాబట్టి కంపల్సరీ ప్రశ్న అయితే వస్తుంది. సో ఏంటిది, జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉన్న గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి ఈ 4 months టైంలో ఈ నెట్ జీరో కార్బన్ కోసము. సో ఫస్ట్ చూస్తే మనకి కొంచెం బ్యాక్ వెళ్తే ఈ నవంబర్లో జరిగిన లాస్ట్ వీక్లో, డిసెంబర్లో జరిగిన ఫస్ట్ వీక్లో ఈ COP26 సమ్మిట్, సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది ప్రపంచ వాతావరణ మార్పుల మీద మీటింగ్ పెట్టుకుంటారు. ఇంగ్లాండ్లోని గ్లాస్గోలో జరిగింది. సో అక్కడ మన మోడీ పంచామృత్ అనే ఒక 5 లక్ష్యాలు చెప్పిండు. సో పంచామృత్ లక్ష్యాలు, ఇంగ్లీష్లో కూడా పంచామృత్ అంటాం. ఏంటి 5 టార్గెట్స్ అంటే, ఫస్ట్ది 2070 కల్లా ఇండియా అనేది నెట్ జీరో కార్బన్. నెట్ జీరో కార్బన్ అంటే ఏంటిది, కార్బన్ ఎమిషన్స్ అనేది పూర్తిగా రాకపోవడం కాదు. ఇక్కడ కార్బన్ కంపల్సరీ వస్తుంది, పెట్రోల్ నుంచి వస్తుంది, డీజిల్ నుంచి వస్తుంది, ఫ్యాక్టరీ నుంచి వస్తుంది, డిఫరెంట్ నుంచి వస్తుంది. కాబట్టి అది సాధ్యం ఎప్పుడు కాదు. బట్ నెట్ జీరో అంటే మనం కార్బన్ని ఎంత రిలీజ్ చేస్తున్నాము, ఎంత వెనక్కి తీసుకుంటున్నాము, ఇది బ్యాలెన్స్ చేయడము. సో కార్బన్ న్యూట్రాలిటీ అంటాం. న్యూట్రల్ చేయడము, తటస్థం చేయడం అని చెప్పేసి పిలుస్తాం. సో 2070 కల్లా అది సాధించాలి. ఒకటి ఫస్ట్ది. సెకండ్, ఇందుకోసము మొత్తం రిక్వైర్మెంట్ ఎనర్జీలో ఇండియాలో ఎంత శక్తి కావాలనో ఆ శక్తిలో 50% అనేది రెన్యూవబుల్ ఎనర్జీ నుంచే రావాలి. తెలుగులో పునరుత్పాదక ఇంధనము అంటే ఇవి వస్తాయి. సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, వాటర్ ఎనర్జీ కావచ్చు, సౌర గాలి జలశక్తి కావచ్చు. సో వీటి నుంచి ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ అనేది, ఎనర్జీ అనేది 50% ఉండాలి మొత్తం దేశం యొక్క అవసరం ఎనర్జీలో. రిక్వైర్మెంట్ ఎనర్జీ ఎంత ఉందో 50% ఫ్రమ్ సోలార్, విండ్ అండ్ వాటర్ అని చెప్పేసి. సో దీనికోసం ఎంత అవసరం అంటే మనకి 500 గిగావాట్స్ ఎనర్జీ అనేది నాన్ ఫొజిల్ ఫ్యూయల్స్ నుంచి రావాలి. ఐ మీన్ సోలార్, విండ్, వాటర్ అంతా కదే. నాన్ ఫొజిల్ శిలా ఇంధనం కానిదంటే ఈ ఇంధనం అట్లా ఎంత 500 రావాలి. సో అది. నెక్స్ట్ 45% రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ. ఏంటిదంటే 2005లో కార్బన్ ఎమిషన్స్ ఎంత ఉందో అంతకి 45% తగ్గించుకోవాలి. ఎకనామీలో, ఇండియా ఆర్థిక వ్యవస్థలో అంటే ఒక జీడిపి యూనిట్ ఉత్పత్తి కావాలంటే ఎంత కార్బన్ ఎమిషన్స్ బయటకు వస్తుందో 2005లో అంత స్థాయిలో 45% అనేది తగ్గించుకోవాలి. ఫిఫ్త్ది 1 బిలియన్ టన్నుల కార్బన్ ఎమిషన్స్ అనేది తగ్గించుకోవాలి. ఇంత అంటే ఇంత. సో 2005లో మనం ఎంత కార్బన్ ఎమిషన్స్ అనేది రిలీజ్ చేశామో అంత కార్బన్ ఎమిషన్స్ కంటే 1 బిలియన్ టన్నుల కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవాలి. ఇది పంచామృత అండి. రైట్. ఇవన్నీ కూడా 2030 కల్లా సాధించాలి. ఇవి ఈ 5 అనేటివి, ఈ 2, 3, 4, 5 ఇవేమో 2070 కల్లా నెట్ జీరో కార్బన్ అనేది, ఇవి అయితేనే ఇది సాధ్యమవుతుంది. సో అది పంచామృత్. మనకి ప్రశ్న వస్తుంది మల్టిపుల్ చాయిస్లో, మోడీ పంచామృతంలో లేనిది ఏంటి అని చెప్పేసి వస్తుంది. దీనిలో ఏమున్నది, నెట్ జీరో కార్బన్ ఒకటి, రెన్యూవబుల్ ఎనర్జీ అనేది 500 గిగావాట్స్ 50% అని ఉండాలి. కార్బన్ ఎమిషన్స్ అనేది 45% తగ్గించుకోవాలి మొత్తం ఆర్థిక వ్యవస్థలో, లేదా 1 బిలియన్ టన్నుల్లో తగ్గించుకోవాలి. ఒకటి పర్సెంటేజ్, ఒకటి డాటా ఉంది. 50% 500 గిగావాట్స్, 45% 1 బిలియన్ టన్నులు. శాతాల్లో నెంబరింగ్లు చెప్తే అట్లా వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటిదంటే ఇంకా ఇండియా పాలసీ ఏంటంటే, ఇది ఫస్ట్ది పంచామృతం ఒకటి ఇలా రాద్దాం చిన్నగా. సో పంచామృతం అయిపోయింది. సెకండ్ది గ్రీన్ హైడ్రోజన్ పాలసీ, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, లేకుంటే నేషనల్ హైడ్రోజన్ మిషన్. గ్రీన్ హైడ్రోజన్ పాలసీ ఫిబ్రవరి మంత్లో ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఏంటిదంటే, సో 2030 కల్లా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి, ఉత్పత్తి చేయాలి. అది లక్ష్యం అండి.
2030 కల్లా 5 మిలియన్ టన్నులు. ఇవంతా డాటా గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ఉత్పత్తి చేయాలి. లేదా గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్పోర్ట్ హబ్గా ఇండియాని తయారు చేయాలి, అది లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీస్ కొన్ని ఆఫర్స్ ఇచ్చింది. 2025 జూన్ 30 కల్లా ఎవరైతే కంపెనీలు స్థాపిస్తారో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కోసము వాళ్ళకి 25 ఇయర్స్ పాటు ఈ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జ్ అనేది ఉండదు. అంటే ఏంటిదంటే ఇక్కడ ఉన్న సోలార్ ఎనర్జీ కానీ, ఇక్కడ ఉన్న విండ్ ఎనర్జీ కానీ, ఇవన్నీ వేరే స్టేట్కి వెళ్ళాలంటే ఇంటర్ స్టేట్ ఛార్జ్ చెల్లించాలి. బట్ ఈలోపు గ్రీన్ హైడ్రోజన్ పాలసీ కోసము ఎవరన్నా స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇటువంటి మినహాయింపు అనేది ఉంటుంది. ఇంకా ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి షిప్పింగ్ చేసేందుకు, ఎగుమతి చేసేందుకు ఈ ఎక్కడైతే ఈ పోర్టు ఉంటుందో ఆ ఓడరేవు దగ్గర కొన్ని బ్లాక్స్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. సో ఇటువంటి మనకి ప్రోగ్రామ్స్ అనేది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో ఉన్నది. రైట్, ఇది ఒకటి. ఏది? నేషనల్ హైడ్రోజన్ మిషన్ అనే స్కీమ్ కూడా ఉన్నది. ఈ లక్ష్యం ఏంటంటే 5 మిలియన్ టన్నులు. రైట్, ఈ పాలసీ ఉపయోగించి వెరీ ఫస్ట్ టైం ఇండస్ట్రియల్ పరంగా, పారిశ్రామికీకరణంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫస్ట్ కంపెనీ ఏంటిదంటే L&T, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రెన్యూ పవర్, ఈ మూడు కలిపి సో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కోసము జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. జాయింట్ వెంచర్, సంయుక్త సంస్థ గ్రీన్ హైడ్రోజన్ కొరకి. ఇంతకుముందు మరి జోర్హాట్ ఏంటిదంటే 100% గ్రీన్. అది ఇది కొద్ది వరకు కార్బన్ వస్తే కార్బన్ రాదు కానీ, బట్ ఉన్న దాంట్లో కొద్ది తక్కువ. ఇది 99% అయితే ఇది కొంచెం తక్కువ అన్నట్టుగా అట్లా. సో పారిశ్రామికీకరణంగా వెరీ ఫస్ట్ టైం ఇండియా అంటే ఇది ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ అంటేనేమో జోర్హాట్ అనేది వస్తుంది. L&T సంస్థ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండ్ రెన్యూ పవర్ అని చెప్పేసి మూడు కలిపి జాయింట్ వెంచర్ని స్థాపిస్తున్నాయి. రైట్, అది మనము డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఇవన్నీ చెప్పినాయే, బట్ ఒక దగ్గర చెప్పిస్తున్నాం మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ ఏంటి అంటే మూడవది ఇథనాల్ని బ్లెండ్ చేయడము పెట్రోల్లో. అదొక స్కీమ్ ఉన్నది. 20%, ఇవన్నీ గవర్నమెంట్ స్కీమ్స్. 20% ఇథనాల్ని పెట్రోల్లో బ్లెండ్ చేయడం అట. పెట్రోల్లో 2025 కల్లా ఇది సాధించాలి. ఎంత? 20%. ఎందుకు బ్లెండ్ చేయడం అంటే, సో ఇథనాల్ చీప్ కాస్ట్ వస్తుంది, చెరుకు నుంచి తయారు చేస్తారు, ఆ క్విన్వన ప్రక్రియ అని చెప్పేసి నూకలు కూడా తయారు చేయవచ్చు ఈ ఇథనాల్ని. రైట్, చీప్ కాస్ట్ అండ్ పెట్రోలియంకి ఈక్వల్గా వర్క్ చేస్తుంది అండ్ వాతావరణానికి పొల్యూషన్ రాకుండా కాపాడుతుంది. ఇంకొకటి, మనం పెట్రోల్ని ఎట్లా తయారు చేస్తున్నాం? ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మన ఫారెన్ కరెన్సీ ఈ బంగారం తర్వాత ఎక్కువ పెట్రోల్కే వెళ్ళిపోతుంది కాబట్టి సో ఫారెన్ కరెన్సీ కూడా మిగులుతుంది. సేమ్ ఎనర్జీ, సేమ్ మైలేజ్ ఇస్తుంది, ప్లస్ పర్యావరణానికి పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, ప్లస్ మన ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కం అనేది మిగిలిపోతుంది. కాబట్టి ఇది మంచి ప్రోగ్రామ్ మనం చెప్పుకోవచ్చు. రైట్, దీనికోసము లోన్లు ఇస్తుందండి, లోన్లు ఇస్తుంది. అయితే ఈ లోన్లు ఈ మార్చి 31, 2022 కల్లా అయిపోయేది ఆ స్కీమ్ అనేది. బట్ దీన్ని ఇటీవల 6 months ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 30 సెప్టెంబర్ 2022 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ఏది? ఇథనాల్ బ్లెండ్ పెట్రోల్ అని చెప్పేసి. సో మనకి ఇది ఇంకా ఇటీవల నితిన్ గడ్కరీ ఈ టొయోటో కార్ను తీసుకెళ్ళి, అంటే ఇది ఏంటిది? గ్రీన్ హైడ్రోజన్తో నడిచే ఎలక్ట్రిక్ వెహికల్. సో ఫ్యూయల్ బేస్డ్, బట్ అది ఛార్జింగ్ అనేది అవసరం లేదు. ఆ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఇంధనంగా పనిచేస్తుంది, వెళ్తూ ఛార్జ్ చేసుకుంటుంది, అది పేలిపోదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలిపోతున్నాయి, బట్ గ్రీన్ హైడ్రోజన్తో నడిచే ఎలక్ట్రిక్ వెహికల్ అనేది పేలిపోదు. దీన్ని ఏమంటారంటే ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్. ఫ్యూయల్ని తయారు చేసుకుంటే తనకు తానే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం నితిన్ గడ్కరీ పార్లమెంటుకు వేసుకపోయిండు టొయోటో కారుని. మరై అని చెప్పేసి కారు ఉన్నది. ఇది మన గవర్నమెంట్ని చూస్తే మనకి ఇంతే ఉంది. ఒకటేమో గ్రీన్ హైడ్రోజన్ మిషన్, సెకండ్ పంచామృతు, థర్డ్ వచ్చేసి ఇథనాల్ని బ్లెండ్ చేయడము.
నెక్స్ట్ కొన్ని గవర్నమెంట్ శాఖలు కొన్ని. ఫస్ట్ వెరీ ఫేమస్ రైల్వే శాఖ ఏంటిది? ఇది 2030 కల్లా జీరో కార్బన్ నెట్ సాధించాలి. సో జీరో కార్బన్ నెట్ సాధించాలి 2030 కల్లా. ఇండియా 2070 రైల్వే మినిస్ట్రీ కొంచెం ముందు ఉన్నది. దీనికోసం మరి రైల్వే ఏం చేస్తుందంటే, ఒకటి వెరీ ఫస్ట్ టైం రైల్వేలో సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడ అంటే ఇది సో బినాలో. బినా ఎక్కడ ఉందంటే సో మధ్యప్రదేశ్లో ఉన్నది. బినాలో వెరీ ఫస్ట్ టైం రైల్వే మినిస్ట్రీ అనేది సోలార్ పవర్ ప్లాంట్ని నెలకొల్పింది, బినా మధ్యప్రదేశ్. ఇటీవల కొంకణ్ రైల్వే అనేది 100% ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. సో ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది, 100% విద్యుద్దీకరణ పూర్తయింది కొంకణ్ రైల్వే అని చెప్పేసి. మనకి సీతమ్మ బడ్జెట్ ప్రసంగిస్తూ 2022-23 బడ్జెట్ ప్రసంగిస్తూ ఈ రైల్వేలు అనేవి 2023-24 ఎకనామిక్ ఈ సంవత్సరం కల్లా 100% ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేస్తారట, బ్రాడ్ గేజ్ అని చెప్పేసి. సో ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేస్తారు, కార్బన్ ఎమిషన్స్ రాకుండా 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించాలి ఆ టార్గెట్. సో ఇటీవల కొంకణ్ రైల్వే సాధించింది, తన మార్గాన్ని పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ చేసుకున్నది. ఇదే ప్రసంగంలో ఆల్రెడీ మొత్తం 19 రైల్వే జోన్స్ ఉన్నాయి కదా, అందులో 3 జోన్స్ పూర్తయినాయట. ఒకటేమో కోల్కతా మెట్రో, మొత్తం 19 ఉన్నాయి, 18 కాదు. సో బుక్లలో 18 ఉంటుంది, మన తెలుగు అకాడమీ బుక్లో 18 కూడా ఉన్నట్టున్నది, బట్ 19. కోల్కతా మెట్రో ఒకటి సాధించింది, ఏంటిది 100% ఎలక్ట్రిఫికేషన్. సో కోల్కతా మెట్రో ఒకటి. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇది ఈ భువనేశ్వర్లో ఉంటుంది, దాని హెడ్ క్వార్టర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఇంకోటి వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్లో ఉంటుంది. సో వెస్ట్ సెంట్రల్ రైల్వే. ఈ 3 ఆల్రెడీ 100% పూర్తిగా రైల్వే జోన్స్ అనేవి అయిపోయినాయి. సో కొంకణ్ రైల్వే ఇటీవల సాధించింది. సో మొత్తం మీద 2023-24 కల్లా ఈ 100% పూర్తి అయిపోవాలి రైల్వే పరంగా, ఇట్లా ఉన్నది. నెక్స్ట్ కొన్ని సంస్థలు చూస్తే, ఏది గెయిల్ అనే సంస్థ, ఇది ఈ గ్రీన్ హైడ్రోజన్ని న్యాచురల్ గ్యాస్లో, సహజ వాయువులో బ్లెండ్ చేసి ఈ అవంతిక అనే గ్యాస్ పవర్ ప్లాంట్కి అందిస్తుంది. ఇది ఇండోర్లో సప్లై చేస్తుందండి, ఇండోర్లో సప్లై చేస్తుంది. సో గెయిల్ అనే సంస్థ అవంతికి ఇస్తే అవంతిక ఇండోర్లో సప్లై చేస్తుంది, అదొకటి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, L&T అండ్ రెన్యూ పవర్ అని చెప్పేసి జాయింట్ వెంచర్గా ఏర్పడి ఇండస్ట్రియల్ పరంగా వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇవి మనకి జనవరి నుంచి ఉన్న ప్రోగ్రామ్స్ అండి, ఇంతకంటే ఎక్కువ మనకి ఏమీ లేవు. ఏమైనా మిస్ అయితే గిట్ట మీరు కామెంట్లో చేయవచ్చు. 2070 కల్లా నెట్ జీరో కార్బన్ సాధించాలి, దానికోసము ఇవన్నీ ప్రోగ్రామ్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ అనేది, రైట్. నెక్స్ట్ ఇక థర్డ్ది INS వాగ్షీర్. మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఒక సబ్మెరైన్, ఇది సబ్మెరైన్ మీన్స్ జలంతర్గామి, అంటే జలం లోపల నుంచి వెళ్తుంది, రైట్. ఇది స్వదేశీయంగా తయారు చేయబడ్డది, బట్ టెక్నాలజీ మాత్రము ఫ్రాన్స్ దేశం అనేది హెల్ప్ చేస్తుంది. సో ఫ్రాన్స్ దేశం అనేది హెల్ప్ చేస్తుంది. సో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అని చెప్పేసి మన ఇండియాలో బిల్డ్ చేయబడింది. ఎవరు అంటే మజగావ్ డాకు. సో మజగావ్ డాకు షిప్ యార్డ్ లిమిటెడ్ ముంబైలో ఉంది. సో ముంబైలో ఇది బిల్డ్ చేయబడింది, నిర్మించింది మజగావ్ డాకు స్వదేశీయంగా, బట్ టెక్నాలజీ మాత్రం ఫ్రాన్స్. ఇది ఇక్కడ ఫ్రాన్స్ మనకి హెల్ప్ చేసింది, రైట్. ఇది సబ్మెరైన్. అయితే ఇవి మొత్తము 6 ఉంటాయండి. ఈ ఫ్రాన్స్ టెక్నాలజీ అనేది ప్రాజెక్టు 75 ఓ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది ఐకే గుజ్రాల్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసిండ్రు. దీనిలో భాగంగా మొత్తం 6 సబ్మెరైన్స్ నిర్మించాలి. అందులో ఫస్ట్ది INS కల్వరి అని చెప్పేసి ఉంటుంది. సో మిగతా మనకు అవసరం లేదు, INS కల్వరి అని చెప్పేసి. 5వది INS వాగీర్. సో 6వది INS
వాగ్ షీర్ మొత్తం 6 ఉన్నాయి, ఇది చివరిది అని చెప్పేసి చెప్తున్నాం మనం. 75 ప్రాజెక్టులో చివరిది ఐఎన్ఎస్ వాగ్ షీర్ అని చెప్పేసి. ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే సీ ట్రయల్ అయింది. సో సీ ట్రయల్ అంటే మనకి ఒక షిప్ అనేది ఒకటి ఫస్ట్ నిర్మిస్తారు, సెకండ్ సీ ట్రయల్ ఒక 1 year పాటు అది ఎలా పనిచేస్తుందో చూస్తారు, సక్సెస్ అయినట్లయితే కమిషన్ చేస్తారు. కమిషన్ మీన్స్ ఇండియన్ నేవీకి అప్పగిస్తారు, అది విధుల్లో పాల్గొంటుంది. తర్వాత లాస్ట్కి దాని యొక్క పనితీరు మొత్తం అయిపోయాక డీకమిషన్ చేస్తారు. డీకమిషన్ మీన్స్ తప్పిస్తారు విధుల నుంచి. అది రైట్. ఈ ఐఎన్ఎస్ వాగ్షీర్ ఆల్రెడీ ఒకటి ఉన్నది ఇంతకుముందు, మన రష్యా నుంచి కొనుక్కున్న ఫస్ట్ సబ్మెరైన్ ఇది, దాని పేరు ఐఎన్ఎస్ వాగ్షీర్. అది డీకమిషన్ చేశారు, దానికి గుర్తుగా మళ్ళీ ఇదే పేరు పెట్టారు, ఐఎన్ఎస్ వాగ్షీర్ అని చెప్పేసి. ఇంకోటి ఇది ఒక చేప పేరు అండి. ఈ హిందూ మహాసముద్రంలో, తెలుగులో ఇంగ్లీష్లో ఇండియన్ సీ. సో ఇండియన్ సీలో ఒక శాండ్ ఫిష్ ఉంటుంది, ఇసుక చేప అని చెప్పేసి, సముద్రంలో లోపలనే ఉంటుంది, ఎప్పటికది బయటకి రాదు. సో కాబట్టి ఇది కూడా లోపలనే ఉంటుంది, 50 days సప్పుడు చేయకుండా ఉంటుంది. కాబట్టి ఈ హిందూ మహాసముద్రంలో ఉన్న లోతైన చేప శాండ్ ఫిష్ యొక్క వాగ్షీర్ పేరునే దీనికి పెట్టారు. 50 days లోపల ఉంటుంది కాబట్టి దీన్ని సైలెంట్ కిల్లర్ అంటున్నాం, సైలెంట్ కిల్లర్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఐఎన్ఎస్ వాగ్షీర్, ఐఎన్ఎస్ వాగిర్, ఐఎన్ఎస్ కల్వారి. ఇది స్కార్పిన్ క్లాస్ అండి. స్కార్పిన్ క్లాస్ అంటే డీజిల్ అండ్ ఎలక్ట్రిక్తో తయారు చేస్తారు. ఇంకొకటి కల్వరీ క్లాస్ కూడా. కల్వరీ క్లాస్ ఎందుకంటే దీనిలో ఆరిట్లలో ఫస్ట్ది కల్వరీ కాబట్టి అట్లా పిలుస్తారు. ఈ క్లాస్కి డెఫినేషన్ అంటూ ఏమీ ఉండదు, జస్ట్ ఇవి 6 కూడా స్కార్పిన్ క్లాసు, 6 కూడా కల్వరీ క్లాస్. అంటే ఒక గ్రూప్గా చెప్పేందుకు ఆ క్లాస్ అని చెప్పేసి పేరు పెడతారు అంతే. రైట్. ఫ్రాన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసింది, స్పెయిన్ కూడా అని చెప్పేసి ఒకసారి హిందీలో ఎప్పుడో వచ్చింది, బట్ ఓన్లీ ఫ్రాన్సే మన పిఐబి ప్రకారం అయితే. నెక్స్ట్ సార్మత్. ఈ సార్మత్ అంటే ఒక మిసైల్ అండి, ఒక మిసైల్ ఇది. అయితే ఇది ఐసీబీఎం. ఐసీబీఎం అంటే ఏంది? ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. అంటే ఒక క్షిపణి యొక్క పరిధి, రేంజ్ అనేది 5500 kilometers కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఐసీబీఎంగా పిలుస్తాం. అటువంటి ఐసీబీఎం అనేది సార్మత్ రష్యా ప్రయోగించింది. ఇది వార్ హెడ్ని అంటే అణు బాంబులను తీసుకెళ్తుంది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. మనకి ఇండియాలో అగ్ని-5 అని చెప్పేసి ఉందండి. ఇండియాలో అగ్ని-5 క్షిపణి అని చెప్పేసి, అది ఐసీబీఎం క్షిపణి ఇండియాకి. రైట్. ఒకటి ఎంటీసీఆర్ ఉంటుంది, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమి అని చెప్పేసి. ఇందులో సభ్యదేశంగా ఉంటేనే 300 kilometers కంటే ఎక్కువ పరిధికి విస్తరణ చేసుకోవచ్చు. ఇండియా 2016లో చేరింది కాబట్టి ఇటీవల బ్రహ్మోస్ క్షిపణి యొక్క పరిధి అనేది 800 kmకి విస్తరణ చేశారు, అడ్వాన్స్డ్ వెర్షన్. ఈ బ్రహ్మోస్ వాస్తవంగా 290 kilometers ఇనిషియల్ది, తర్వాత 450 అయింది, తర్వాత 600, నెక్స్ట్ 800కి విస్తరణ చేశారు. సో ఎంటీసీఆర్లో సభ్యత్వం మన 2016లో ఏరింది ఇండియా. ఓకే, ఇది సార్మత్ అండ్ ఐఎన్ఎస్ వాగ్షీర్ అని చెప్పేసి. ఈ బోర్డు తుడుస్తున్నాం, మనం తుడుచుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఫ్యాన్ ఇక్కడ లేదండి, రూమ్ చిన్న రూము, చిన్న గది, ఫ్యాను లేదు, ఈ ఒకటే కర్చీప్ ఉన్నది, రోజు అదే ఉంటుంది. రైట్. సమ్మిట్, గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్. ఒక సమ్మిట్ పేరు ఇది, గ్లోబల్ ఆయుష్ మినిస్ట్రీ అనేది. ఆయుష్ మినిస్ట్రీ కండక్ట్ చేస్తుంది. సో గుజరాత్లోని గాంధీనగర్లో. మనకి సమ్మిట్ అనగా 4 పాయింట్స్ గుర్తుకు రావాలి ఎప్పుడైనా. ఒకటి, సమ్మిట్ నేమ్ అనేది పెద్ద అవసరం లేదు, బట్ వెన్యూ ఎక్కడ, దాని థీమ్ ఏంటి, నెక్స్ట్ ఏమన్నా డిక్లరేషన్స్ ఉన్నాయని చెప్పేసి. ఎవరన్నా బయట జరిగితే గిట్ట ఇండియా నుంచి ఎవరు హాజరయ్యారు. సో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఎక్కడ ఉంది? ఇది గుజరాత్లో ఉంది. ఇది వెన్యూ అండి. సో థీమ్ ఏంటి అంటే రైట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆయుష్. సో ఈజీగా ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉన్నది, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆయుష్. ఫర్ దేనికోసం నువ్వు ఇన్వెస్ట్ చేయాలి ఆయుష్లో అంటే వైబ్రెంట్ అండ్ హెల్తీ ఫ్యూచర్.
సో వైబ్రెంట్ మీన్స్ మోర్ ఎనర్జీ. నీ భవిష్యత్తు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండాలంటే నువ్వు ఆయుష్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పేసి ఆ థీమ్ అనేది ఉన్నది. రైట్. నెక్స్ట్ ఈ థీమ్ అని చెప్పేసి మనకు పేపర్లో రాదు, కానీ ఆ ఫోటో చూస్తే ఆ ఫోటో మీద అంటే మనకు ఒకటి ఉంటుంది, ఫ్లెక్సీ ఉంటుంది. ఒక సమ్మిట్ కండక్ట్ చేస్తే ఫ్లెక్సీ అనేది ఉంటుంది. ఆ ఫ్లెక్సీ మీద థీమ్ కంపల్సరీ ఉంటుంది. రైట్. ఇన్వెస్ట్ ఆయుష్ ఫర్ వైబ్రెంట్ అండ్ హెల్తీ ఫ్యూచర్ అని చెప్పేసి. రైట్. అటెండ్ ఎవరైనా అంటే మన మోడీ ఒకరు. నెక్స్ట్ ఈ మారిషస్ ప్రధాని ఎవరు? ప్రబింద్ కుమార్. సో ప్రబింద్ కుమార్ సెకండ్ సమ్మిట్ అండి ఇది. ఫస్ట్ నిన్న ఈ ఇది గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అని చెప్పేసి జామ్నగర్లో లాంచ్ చేస్తారు కదా, అందులో హాజరైండు. ఇది సెకండ్. ఇది ఇంతవరకు ఇంకా ఏం ఒప్పందం చేసుకోలేదు యాజ్ పర్ పిఐబి ప్రకారం అయితే. నెక్స్ట్ WHO చీఫ్ టెడ్రోస్. ఈ టెడ్రోస్కి మన మోడీ కొత్త నేమ్ ఇచ్చిండు, తులసిబాయ్ అని చెప్పేసి. సో అలియాస్ తులసిబాయ్ అని చెప్పేసి కొత్త పేరు అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఏంటిది ఈ గ్లోబల్ ఆయుష్ గురించి. సో ఓన్లీ ఫ్యాక్టే ఉంటుంది, దానిలో ఏముంటుంది? కొన్ని డిక్లరేషన్ అండి. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఇట్లా మైండ్లో పెట్టుకోండి అంతే. ఏంటిదంటే ఫస్ట్ ఒకటి ఆయుష్ మార్క్ అట. సో ఆయుష్ మార్క్ అంటే ఇక మీదట ఈ ఆయుష్ ప్రొడక్ట్ మీద ఆయుష్ మార్క్ అనే సింబల్ అనేది ఉంటుందట. ఆ సింబల్ ఉంటే అది క్వాలిటీ అన్నట్టు అట్లా. సో ఆయుష్ మార్క్ ఉంటుంది. సెకండ్ది ఆయుష్ పార్క్ ఉంటుంది. ఈ ఆయుష్ పార్క్ ఎందుకంటే ఈ ఆయుష్ యొక్క ప్రొడక్షన్ ఉత్పత్తులు ఎంకరేజ్ చేసేందుకు ఆయుష్ పార్క్ ఏర్పాటు చేస్తారు, అవేర్నెస్ కోసం ప్రజల్లో ఆయుష్ ఉత్పత్తుల పట్ల. మూడవది ఆయుష్ ఆహార్. ఈ ఆయుష్ ఆహార్ ఏంటిదంటే జస్ట్ న్యూట్రిషనల్ సప్లిమెంటే. మనకి ఈ జింక్ కానీ మెగ్నీషియం కానీ లేకుంటే కాల్షియం కానీ ఇంకేముంటుంది ఫోలిక్ యాసిడ్ కానీ ఇవన్నీ మనకి న్యూట్రిషనల్ అనేది ఫుడ్ నుంచి రావు ఎక్కువ, కాబట్టి ఈ సప్లిమెంట్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటిది ఈ ఆయుష్ ఆహారం అని చెప్పేసి కొత్తది. అంటే మందులు కాదు, సప్లిమెంటు. ఆయుష్లో మందులు ఉన్నాయి, సప్లిమెంట్స్ ఉన్నాయి. సప్లిమెంట్ అంటే ఏంటిది? నువ్వు తినే ఫుడ్కి అదనంగా తీసుకునేది, దట్ ఈస్ సప్లిమెంట్ అంతే. రైట్. ఆయుష్ ఆహారం అంటే న్యూట్రిషనల్ సప్లిమెంటు, పోషకాహారం అదనంగా తీసుకునేది. రైట్. ఫోర్త్ది ఏంటిది? ఈ విటమిన్ సి ఒకటి తీసుకోండి. ఈ ఎగ్జామ్ టైంలో విటమిన్ సి అనేది కంపల్సరీ అవసరం. మనకి లిమ్సీ అని ఈ తక్కువ కాస్ట్లో ఉంటుంది, ఆ చప్పరిస్తూ చదువుకోవచ్చు ఈజీగా, లిమ్సీ అని చెప్పేసి. రైట్. ఆయుష్ ఆహార్ ఒకటి. నెక్స్ట్ ఆయుష్ వీసా కూడా. సో ఆయుష్ వీసా అంటే ఎవరన్నా ఫారినర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే విదేశీ వాళ్ళకి ఆయుష్ వీసా జారీ చేస్తారు. వాళ్ళు ఆయుష్ థెరపీ చేసుకోవచ్చు ఇండియాకి వచ్చినప్పుడు. ఇటువంటివి ఉన్నాయి, మనకి పెద్దగా అంత అవసరం లేదు. రైట్. ఈ ఆయుష్ అంటే ఏంటంటే ఆయుర్వేదిక్, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి అని చెప్పేసి మోడీ చెప్పినాడు. సో ఆయుష్ వీసా ఉంది, ఆయుష్ ఆహార్ ఉంది, ఆయుష్ పార్క్ ఉన్నది, ఆయుష్ మార్కు ఉంది. ఇంకోటి ఆయుష్ మాన్ అని చెప్పేసి ఆయుష్ ప్రొఫెసర్ ఒకరు. ఆయుష్ ప్రొఫెసరు అది ఒక బుక్ అండి, అది ఒక కామిక్ బుక్, ఒక కార్టూన్ బుక్. ఆ బుక్లో ఈ ఆయుష్ గురించి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ప్రొఫెసర్ అనే వ్యక్తి ఉంటాడు. అదే ఆయుష్ ప్రొఫెసర్ అని చెప్పేసి ఒక కామిక్ బుక్ అది. నెక్స్ట్ ఆదిజాతి మహాసమ్మేళన్ జరిగింది దాహోడ్లో. దాహోడ్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో. సో ఇక్కడ మనకు కొన్ని డెవలప్మెంట్ స్కీమ్ అనేది లాంచ్ చేస్తాడు మోడీ. అందులో ఒకటి వాటర్ సప్లై స్కీమ్. ఈ సౌతెర్న్ ఏరియాలో, ఈ దాహోడ్ యొక్క సౌతెర్న్ డిస్టిక్లో ఈ వాటర్ సప్లై స్కీమ్ని లాంచ్ చేశాడు. వాటర్ లేదు కాబట్టి. ఇంకోటి ఈ రైల్వే ఎలక్ట్రిక్ ఇంజన్ల తయారీ కూడా లాంచ్ చేస్తాడు. సో రైల్వే ఎలక్ట్రిక్ ఇంజన్స్ అండ్ వాటర్ సప్లై స్కీమ్ అనేది దాహోడ్లో. ఈ దాహోడ్ అనేది ధూమమతి నది పక్క పొంటి ఉంటుంది అని చెప్పేసి మనకు ఎక్కడో ఉంటుంది, మొత్తం మీద ఆ పిఐబిలో వచ్చింది, చదువుకోండి అదొకటి. నెక్స్ట్ దాహోడ్ అనేది ఔరంగజేబ్ యొక్క పుట్టిన స్థలము. ఈ మొఘల్స్లో బాబర్, హుమాయూన్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ ఉంటారు కదా, సో అందులో అక్బర్ కూడా.
బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఈ ఔరంగజేబు యొక్క పుట్టిన స్థలమే ఈ దాహోడ్ అండి. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఔరంగజేబే సిక్కుల 9వ గురువు ఆ గురు తేజ్ బహదూర్ని ఈరోజు బర్త్డే అనుకుంటా. సో 401 బర్త్డే ఈ గురు తేజ్ బహదూర్ని ఉరిదీస్తాడు ఆ మతం మారకుంటే. ఆర్డర్ ఓకేనా? బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఓకే, బాద్షా అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఢిల్లీ సుల్తాన్స్ యొక్క క్రమాన్ని గుర్తుపెట్టుకునేందుకు మన దగ్గర కోడ్ ఉంది. ఈ మొఘల్స్ కూడా కోడ్ అయితే ఉంది. రైట్. నెక్స్ట్ ఈ హరికుమార్ మల్దీవులు పోయినాడు. విజిట్ మల్దీవ్ కంట్రీ. ఈ హరికుమార్ ఎవరంటే ఇండియన్ నేవీ చీఫ్. ఈ నేవీ చీఫ్ ఏమో మల్దీవులు వేయండు. ఈ ఆర్మీ చీఫ్ నరవానే మనోజ్ పాండే ఏప్రిల్ 30 నుంచి ఈ నరవానే సింగపూర్ వేయండు. ఇద్దరు అటు ఇటు వేయండు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇంకా ఎటు పోవట్లేదు మన అదృష్టం కొద్ది. పోతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. మల్దీవులకు వెళ్ళిండు. సో మనకి ఇతనికి సన్మానం ఫస్ట్ చేస్తారు ఐఎన్ఎస్ సట్లేజ్లో. ఒక ఇండియన్ నావెల్ షిప్ ఐఎన్ఎస్ సట్లేజ్ ఎప్పుడో వేయింది మల్దీవులకి. పోయినాక సన్మానం చేస్తారు ఆ మల్దీవులు. రైట్. ఈ సట్లేజ్ ఏం చేస్తుందంటే ఈ నెవీ చార్టర్ని రూపొందిస్తుంది బిట్వీన్ ఈ మల్దీవులు అండ్ ఇండియా. నెవీ చార్టర్ అంటే ఏంటంటే నావిగేషన్కి ఉపయోగపడుతుంది, పడవ ప్రయాణానికి. సో దీనిలో భాగంగా హైడ్రోగ్రాఫిక్ ఇది కొలుస్తుంది. దాన్ని కొలిసి నెవీ చార్టర్ని రూపొందిస్తుంది. నెవీ చార్టర్ ఎందుకంటే ఈ నావిగేషన్కి ఉపయోగపడుతుంది, పడవ ప్రయాణానికి నావిగేషన్కి ఉపయోగపడుతుంది ఈ నెవీ చార్టరు. సో అది ఐఎన్ఎస్ సట్లేజ్ అనే పడవ రూపొందిస్తుంది. మనది ఉమ్మడిగా మల్దీవులు అండ్ ఇండియా. సో మనకి ఇంతకంటే ఎక్కువ ఏమీ లేదు ఒప్పందాలు. బట్ ఈ మల్దీవులు మనకు చాలా లింకప్ ఉన్నది. ఒకసారి చూస్తే ఎవరు ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అఫేర్స్ జయశంకర్ ఈ శ్రీలంకకు వెళ్ళిండు, ప్లస్ మల్దీవులకు వేయండి కదా. సో మల్దీవులకు అయినప్పుడు కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీకును ఈ మల్దీవులు పోలీస్ అకాడమీకి మధ్య పరస్పర అవగాహన ఒప్పందము మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. అక్కడ ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ని మనమే ఏర్పాటు చేస్తున్నాము మల్దీవుల కోసము. అవి 2 ఒప్పందాలు చేసుకున్నాడు జయశంకర్. ఇంకొకటి ఈ కోవిడ్-19 పాండమిక్ టైంలో ఈ మిషన్ సాగర్ అనే పేరు ఉంటుంది ఒకటి. ఇక్కడ ఐఎన్ఎస్ సో పవర్ పోయింది మళ్ళీ.